ఆలోచనను గ్రహించే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనను గ్రహించే నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే. నేను ఎవరికి ఎన్నడు భయపడను, నేను ఎవరికి ఎన్నడు భయపడను. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. నేనెల్లప్పుడు ప్రభు సన్నిధిలో స్తుతి గానము చేసేదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, నా ప్రాణ దుర్గమయే.
యోహాను సువార్తలో నుండి 15వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 7-8 వచనాలు నేను చదువుతాను. మీరు బైబిల్లో ఫాలో అవ్వండి. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడల్లా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఇక్కడ యేసుక్రీస్తు చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఈ 15వ అధ్యాయంలో కూడా ఆయన బోధిస్తూ ఆ ద్రాక్షవల్లి తీగల గురించి అలాగ మాట్లాడుతూ ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన గురించి కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. ప్రార్థన గురించే మాట్లాడుతూ దానికి సంబంధించి వాక్యం గురించి కూడా క్రీస్తు మాట్లాడుతున్నారు. ఆయన అక్కడ ఏమన్నారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినాడు ఎలా అంటున్నారు. ఇక్కడ గమనించండి, ప్రార్థన గురించి మాట్లాడుతూ క్రీస్తు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు కనుక నిలిచి ఉంటే. ఇప్పుడు చూడండి, అందుకంటాను చూడండి, ప్రార్థన అన్న విషయానికి వచ్చేసరికి ప్రార్థన మనం ఎంత బాగా చేస్తామనేటువంటిది మనం ఎంత ఎక్కువగా వాక్యాన్ని తెలుసుకున్నాము అన్న దాన్ని బట్టి, ఎంత ఎక్కువగా వాక్యం మన హృదయంలో ఉన్నది అన్న దాన్ని బట్టి, ఎంతగా వాక్యం ప్రకారం మనం ఆలోచిస్తున్నాము, ఎంతగా మనం వాక్యం చేత ప్రేరేపింపబడి మాట్లాడుతున్నాం దాన్ని బట్టే మన ప్రార్థనా జీవితం కూడా డిపెండ్ అవుతుంది. ప్రార్థన యొక్క బలం అనేటువంటిది లేదా ప్రార్థనలో నిశ్చయిత అనేటువంటిది ఎప్పుడు వస్తుంది మనకంటే, ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయంలో వాక్యం అంటే నిజంగా నిలుచున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రార్థన అనేటువంటిది చాలా బెటర్గా వస్తుంది. ఎందుకంటే మనం ఎందుకు అలా వస్తుందంటే, మనం వాక్యం హృదయంలో ఉందంటున్నామంటే అర్థం ఏంటంటే, వాక్యం అంటున్నామంటే దేవుని యొక్క వాగ్దానముల గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎక్కడ కూడా చూడండి, క్రీస్తు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచుంటే మీకేది ఇష్టమో. అక్కడ చూడండి, నిజంగా క్రీస్తు కొన్నిసార్లు బైబిల్లో కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. అంటే బైబిల్ నమ్మి బైబిల్ చదువుతున్న మనకి కొన్ని సందర్భాల్లో అది చాలా ఎక్స్ట్రీమ్గా అనిపించి కొన్నిసార్లు ఆ వాక్యాన్ని మనం నమ్మడం కూడా కొన్నిసార్లు కష్టం. అంటే ఎలాగంటే ఇక్కడ చూడండి, క్రీస్తు అన్నారు మీకేది ఇష్టం అనేసారు. ఇప్పుడు ఆ ముందు చెప్పిందంతా మనం నమ్మడం ఈజీ, కానీ మీకేది ఇష్టం అన్నాను కానీ వెంటనే ఆటోమేటిక్గా విశ్వాసాలకు వచ్చే డౌట్ ఏంటంటే, నేను ఏదైనా దేవుడు నాకు ఇచ్చేస్తాడా, నాకు ఇష్టం వచ్చేది అడిగితే దేవుడు ఇచ్చేస్తాడు అంటారు. అంటే చూడండి, క్రీస్తు చెప్పినప్పుడు ఆ మాట అంత ఇష్టంగా ఉందంటే కొన్నిసార్లు మనకి అనిపిస్తుంది అంటే, మీకేది ఇష్టమో అడగడానికి క్రీస్తు అంత ధైర్యంగా నిశ్చయ చెప్పడానికి ఆయనకి ఎటువంటి సందేహపడలేదు. ఆయన మనుషులకు అది ఎలా అర్థమవుతుంది, వాళ్ళు వేరేగా అర్థం చేసుకుంటారా అని కూడా ఆయన ఆలోచించలేదు. ఎందుకంటే ఆత్మీయ విషయాలు ఏమై ఉన్నాయో, దేవుడు ఎలాగో ఓ వ్యక్తి యొక్క ప్రార్థన అంగీకరిస్తున్నాడో, దేవుని యొక్క రాజ్యం ఎలాగ పనిచేస్తుందో అది ఉన్నట్టుగా క్రీస్తు మనుషుల ముందు ప్రజెంట్ చేస్తున్నారు. ఉన్నట్టుగా చెప్తున్నారు ఆయన. ఇప్పుడు అలా చెప్పిన కొన్నిసార్లు మనకేంటంటే, అంతగా దేవుని యొక్క ధారాళమైనటువంటి హృదయము ఇచ్చేటువంటి మనస్సు, ఇష్టమైనటువంటి దేవుని యొక్క మనస్సు మనకు అంతగా అర్థం కాదు. కాబట్టి మనం దేవుని చాలా లిమిటెడ్గానే అర్థం చేసుకుంటాం, ఆలోచిస్తాము. కాబట్టి ఏమనుకుంటామంటే, నాకు ఇష్టం వచ్చింది అడిగితే దేవుడు నాకు ఇచ్చేస్తాడా అన్న డౌట్ చాలామంది రేస్ చేస్తారు. చాలామంది వాక్యం చెప్పేటప్పుడు కూడా ఏంటంటే, మీకు ఏది ఇష్టమో అడగండి దేవుడు ఇచ్చేస్తాడు అని అన్నప్పుడు వెంటనే మనం ఏదైనా సరే దేవుడు ఇచ్చేస్తాడు ఏంటి అని ఎందుకు దేవుడు అన్న దానికి మనం కొన్ని పాయింట్లు చెప్పే ప్రయత్నం మనం చేస్తాం. అంటే మనకిష్టం అడిగితే దేవుడు ఇచ్చేస్తాడేంటి, మరి ప్రతిదోడు ఎందుకంటే అని మనం కొన్ని చెప్తాం. ఇప్పుడు దాన్ని తీసి బోధించే మనం కొన్నిసార్లు ఏంటంటే దానికి ఇంకేవో ఉంటే కానీ అని మనం కొన్ని యాడ్ చేస్తున్నాం. అంటే అన్ని దేవుడు కానీ ఇలాగనేది మనం చెప్తున్నాం. కానీ క్రీస్తు దాన్ని ప్రజల ముందు పెట్టేటప్పుడు, ఆ మాట చెప్పేటప్పుడు ఆయన ఎక్కడా కూడా ఆయన అసంపూర్ణంగా లేదంటే డౌట్ఫుల్గా ఆయన ఎక్కడ చెప్పలేదు. ఆయన ఏమనిస్తారంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిల్చుంటే మీకేది ఇష్టమో అడగండి అంటే. చూడండి అక్కడ అంటే దేవుడు అంత దారుణంగా పనిచేస్తున్నాడు చూడండి. అలాగే ఇప్పుడు మనకి ఏదడితే దేవుడు ఇచ్చేస్తాడంటే అక్కడ పైన క్రీస్తు చెప్తున్నారు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిల్చుంటే. అది అక్కడ మెయిన్ పాయింట్. ఆ రెండు కనుక కరెక్ట్గా నేను అనుకున్నట్టుగా, నేను చెప్పినట్టుగా, ఏ ఉద్దేశంతో అయితే నేను అన్నాను అంటే, ఇది నా యందు మీరుండడం అంటే ఏదైతే నేను చెప్పానో దాని మీనింగ్ నిజంగా ఏంటో మీరు తెలుసుకొని, మీ యందు నా మాటలో నేను చెప్తున్నప్పుడు దాని మీనింగ్ అంటే నిజంగా మీరు తెలుసుకొని కనుక ఈ రెండు కనుక జరిగితే అప్పుడు మూడోది ఖచ్చితంగా వాస్తవమే. ఏంటిదంటే, మీకు ఏది ఇష్టం మీరు అడగండి. ఆ రెండు ఎంత వాస్తవమో, ఎంత ఖచ్చితంగా చెప్పారో ఆ మూడో పాయింట్ అది కూడా అంతే ఖచ్చితం. ఖచ్చితంగా మీరు కనుక నా యందు ఉంటే, నా మాటలు కనుక మీలో ఉంటే, ఈ రెండు ఎగ్జాక్ట్ నేను చెప్పినట్లుగా జరిగితే కనుక, మూడోది నేను ఏదైతే చెప్పానో మీకు ఇష్టం వచ్చింది అడగండి మీకు దొరుకుతుంది అనేది చెప్పినది ఖచ్చితంగా జరుగుతుంది అన్నది క్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, దాన్ని బట్టి ఆలోచించండి. నిజంగా దేవుడు ఎందుకు క్రీస్తు ఎందుకు అంతలాగా ఎందుకు చెప్పాలి, అంతలాగా మీకేది ఇష్టం అన్న మాట ఎందుకు వినాలి?
మీరు అడగండి దేవుడు ఇస్తాడు అనొచ్చు కదా. మీకేది ఇష్టము అన్న మాట ఎందుకు వాడారు క్రీస్తు? అవి ఎందుకు వాడారంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని గౌరవించి మనం దేవుని నుండి దేవుని యొక్క వాక్యం మన హృదయంలో ఉంటుందో ఆ వ్యక్తికి మాత్రమే దేవుడు ఇంత స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. ఇది అందరికీ వచ్చినట్టు స్వాతంత్రం కాదు ఇది. అందుకే ఇప్పుడు కూడా వాక్యాన్ని చూడండి, ముక్కలుగా తీసి చదివి ముక్కలు అర్థం చేసుకోవడం కాదు, సందర్భాన్ని బట్టి చదవాలి. అంటే సందర్భాన్ని అర్థమైనట్టు ఏదో ఒక వచనం ర్యాండమ్గా తీసేసుకొని ఏదో చదివేసి దేవుడు నాకు ఇది వాగ్దానం చేశాడు అన్న కుదరదు. క్యాలెండర్లు అందుకే చూడండి, కొన్నిసార్లు క్యాలెండర్ రోజుకి ఒక వాక్యం కొంచెం చదువుతారు, దేవుడు నాకు వాగ్దానం చేశాడు అంటారు. అసలు బైబిల్ చదవని వాళ్ళకి అది బెటరే, కానీ డైలీ నేను బైబిల్ చదువుతానండి అనుకున్న వాళ్ళకి యాక్చువల్గా క్యాలెండర్ అంటే అంత కరెక్ట్ కాదు, అదంతా సాటిస్ఫై ఆత్మీయంగా నీకు అది సరైన కార్యం యాక్చువల్గా కాదు. ఎందుకంటే అది ఏదో మంచి వాక్యాలు మాత్రమే తీస్తారు, కానీ ముందు పైన కింద ఉన్న వచనాలు జనరల్గా క్యాలెండర్లో పెట్టరు. దానికి బోల్డ్ కారణాలు ఉంటాయి. మనం క్యాలెండర్ తప్పటాల్సిన అవసరం లేదు, క్రిస్టియన్ క్యాలెండర్ ఏం తప్పట్లేదు. కానీ ఒక బిలీవర్గా వాక్యం తెలుసుకుంటున్నాం అన్నప్పుడు జస్ట్ ఎక్కడో ఒక వచనం, నీకు నచ్చిన ఒక వచనం చదివేస్తే సరిపోదు. సందర్భం అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. అందుకే ఎప్పుడైనా సరే మన వచనం తీసినప్పుడు నీకు నచ్చినా సరే కొన్ని వచనాలు పైకి వెళ్ళాలి, అలా కొన్ని వచనాలు కిందకు కూడా వస్తాయి. మనకి ఎగ్జాక్ట్గా అసలు ఏం చెప్తుంది, మధ్యలో వచనం ఏం చెప్తుంది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడో క్రీస్తు ఏమంటారు ఇక్కడ, యాక్చువల్గా నా యందు మీరు అంటే మనం దేవునిలో ఉండి దేవుని యొక్క వాక్యం కనుక మనలో ఉంటే అప్పుడు మీకేది ఇష్టము అంటే అర్థం ఏంటంటే, దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, ఎందుకు ఒక వ్యక్తికి వాక్యం కనుక నా హృదయంలో ఉంది అన్న వ్యక్తికి ఎందుకు అంత అవకాశం ఇస్తున్నాడు, నీకు ఇష్టం వచ్చిందని నేను ఇస్తాను అన్నమాట. ఎందుకంటున్నాడంటే, నిజముగా కనుక ఒక వ్యక్తి హృదయంలో కనుక వాక్యం కనుక స్థిరంగా ఉంటే, ఒక వ్యక్తి దేవునిలో ఉండి స్థిరంగా కొనసాగుతూ దేవుని యొక్క వాక్యం కనుక ఒక వ్యక్తి హృదయంలో స్థిరంగా ఉంటే ఆ వ్యక్తి ఆటోమేటిక్గా డైలీ ఎంతో కొంత మార్పు ఉంటుంది, ఆ వ్యక్తి ఎంతో కొంత మారిపోతుంటాడు ఆటోమేటిక్గా. వాక్యం ఉండి మానటువంటి ఎవరు ఉండరు, వాక్యం ఉందంటే నువ్వు మారిపోతున్నావు ఆటోమేటిక్గా. ఇప్పుడు నువ్వు ఎంతగా వాక్యం ఉంటుందో అంతగా నువ్వు మారిపోతావు. నువ్వు ఎంతగా మారిపోతున్నావో అది కొంతకాలం తర్వాత ఆటోమేటిక్గా నిష్ఠాలు కూడా మారిపోతాయి. ఇష్టాలు ఎలా మారిపోతాయి అంటే, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడు నేను అడుగుతాను, కానీ అడిగేటప్పుడు నేను నా సిల్లీ మైండ్ సెట్తో నేను అడగను. ఎందుకంటే ఇప్పుడు నేను వాక్యం విన్నాను, వాక్యంతో నాకు కొంచెం ఆత్మ సంబంధం ఎదుగుదల నాకు వచ్చింది. ఇప్పుడు ఎదుగుదల నాకు వచ్చినప్పుడు నేను ఆలోచించే విధానంలో మార్పు ఉంటుంది, నేను ఆలోచించే విధానంలో మార్పు ఉంటుంది. కాబట్టి నేను అడిగే విధానంలో కూడా ఖచ్చితంగా మార్పు ఉంటుంది, అడిగే దాంట్లో కూడా మార్పు ఉంటుంది. అప్పుడు నేను చేస్తానంటే నిజంగా నాకేంటి అవసరము, నిజంగా ఏది నిజమైనటువంటి కార్యము తెలుసుకో, దాన్ని అడుగుతాం మనం. ఇప్పుడు చాలామంది నీకు ఇష్టం ఏది ఇష్టమో అది అడిగితే దేవుడు ఇచ్చేస్తా అంటున్నారు కదండి. అంటే నేను ఏదంటే దేవుడు ఇచ్చేస్తాడా అని బేసిక్ క్వశ్చన్ ఎందుకు వస్తుందంటే, వాళ్ళ మైండ్ ఇంకా ఎదగలేదు సరిగ్గా. అంటే బేసిక్ వాళ్ళ హృదయంలో బహుశా వాక్యం లేదేమో, అందుకని వాళ్ళని సెల్లిగాల్చి నేను ఏది పడితే అది అడిగేస్తాను, నేను ఏది అడిగితే దేవుడు నాకు ఇచ్చేస్తాడని అంటారు. దేవుడు అంత సిల్లీగా ఆలోచించేవాడు కాదు. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, చాలా సీరియస్గా చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క రాజ్యం ఎలా పనిచేస్తుందో క్రీస్తు ఇక్కడ చెప్తున్నారు. దేవుడు ఎలా పనిచేస్తాడు, వ్యక్తి ప్రార్థన చేసే వ్యక్తి ఈ స్థితిలో ఉంటే దేవుడు ఎలా జవాబిస్తాడు, క్రీస్తు అది చెప్తున్నారు ఇక్కడ. అందుకని అల్పమైన మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏంటంటే అలాగే అడుగుతారు, అలా నేను ఏదంటే దేవుడు నాకు ఇచ్చేస్తాను. ఇప్పుడు సడన్ నేను రేపు ఏదో అడిగేస్తానండి, లేదు ఇప్పుడు ఏదో అడిగేస్తాను, దేవుడు నాకు ఇచ్చేస్తాడా అంటే దేవుడు అది ఎవరు చెప్తానంటే, నా వాక్యం కనుక నీలో ఉంటే యాక్చువల్ అలాగనా నేను ఏదన్నా అడిగినా దేవుడు నాకు ఇచ్చేస్తాను. వాక్యం నిజంగా హృదయంలో నిల్చుంటే నీకేది ఇష్టమో అడుగు అని క్రీస్తు అన్నప్పుడు ఏమంటామంటే, దేని స్తోత్రం అండి, మేము ఏం ప్రార్థన చేసి దేవుడు నా ప్రార్థన ఆలకిస్తుంటాడు, కాబట్టి నేను ప్రార్థన ఖచ్చితంగా నేను చేస్తాను. ఎందుకంటే దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, కాబట్టి నేను ప్రార్థనలు వెసుకుదాలకు చెందను. నేను ప్రార్థన చేయడం మానేను, ఖచ్చితంగా దేవుడిని అడుగుతాను, ఎందుకంటే దేవుడు అడిగిన ప్రతిదీ ఇస్తాన్నాడు కాబట్టి నేను అడుగుతాను అని అలాగ ఆలోచించి దేవుడు ఇస్తాన్నాడు కాబట్టి దేని స్తోత్రం అంటాం. కానీ నేను ఏదన్నా దేవుడు ఇచ్చేస్తాడండి అని అంత అల్పంగా నువ్వు ఆలోచించిన అర్థం ఏంటంటే, ఆ వ్యక్తి హృదయంలో బేసిక్గా వాక్యము బహుశా లేదేమో. అండ్ వాక్యం ఉన్న వాళ్ళు ఏమంటారంటే విశ్వాసం పురుకొల్పబడతారు. ఎందుకంటే ఆల్రెడీ వాక్యం ఉంది, వాక్యం ఉన్నప్పుడు అది 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ వ్యక్తి ఏమంటాడంటే, దేవుడు స్తోత్రం అంటే దేవుడు మనం అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు. ఆయన నిజంగా చెప్పేశాడు, ఆయన అంత ఎక్స్ట్రీమ్గా చెప్పేశాడంటే మీకైతే ఇష్టమైన అడగండి నేను ఇచ్చేస్తా అన్నాడు. నిజంగా మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, ఆయన కండిషన్స్ పెట్టట్లేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ప్రార్థన చేస్తాను, ఎందుకంటే ఆయన నోడని నేను చాలా రెడీగా ఉన్నాడు కాబట్టి నేను ప్రార్థన చేస్తాను అన్న ఆలోచన వస్తుంది. కానీ నేను ఏదంటే దేవుడు నాకు ఇచ్చేస్తాడేంటి అన్న ఆలోచన వాక్యం హృదయంలో ఉంటున్న విశ్వాసత మాత్రం అలాగున్నా ఆ డౌట్ రాదు, అలాగ అడగడం. ఈ మాట యాక్చువల్ ఏంటంటే, విశ్వాసంలో పురుకొల్పడానికి నువ్వు ప్రార్థన చేయడానికి నేను ఎంకరేజ్ చేయడానికి దేవుడు గ్యారంటీగా ఇస్తాడని చెప్పడానికి క్రీస్తు మాట అన్నారు. అంతగా నువ్వేది పెడితే అది ప్రార్థనలో అడగడానికి అని యాక్చువల్గా కాదు. ఇప్పుడు ఏది పెడితే అది కాదంటే మన అవసరం గురించి అడగకూడదా అంటే ఖచ్చితంగా అది కూడా అందులో ఉంది. ఇప్పుడు మనకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి అంటే అది అడగకూడదు. ఇప్పుడు అది ప్రాబ్లం నాది కాబట్టి నేను అడగకూడదా? లేదా నాకు ఇంకేదో హెల్త్ ఇష్యూస్ ఉంది, లేదా నాకు ఇంకేదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి అడగకూడదా? అది నాకు సంబంధించింది కాబట్టి, వ్యక్తిగత సంబంధించింది కాబట్టి అడగకూడదా అంటే ఖచ్చితంగా అది కూడా అడగచ్చు. అది కూడా అందులోనే ఉంది.
నీకు ఇష్టము అన్నప్పుడు ఏది పడితే అది అడగకూడదంటే అసలు నాకు సంబంధం లేనిదే దేవుని అడగాలి అని కూడా కాదు. ఎందుకంటే చూడండి, నెక్స్ట్ వచ్చలోనే క్రీస్తు అంటున్నారు, మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహింపరచబడును అని. చూసారా, అక్కడ మీరు బహుగా ఫలిస్తే మీరు అంత దేవునికి సంబంధించిన దేవుని సంబంధించి అడగండి. మీకు స్వార్థంగా మీరు ప్రార్థన చేయొద్దు. మీకు అవసరం వాటి గురించి మీరు పక్కన పెట్టేసి వేరే వాటి గురించే ఉన్నత ప్రార్థన చేయడం కూడా చెప్పలేదు. ఇక్కడ క్రీస్తు అంటున్నారు, నువ్వెంతగా వాక్యం నువ్వు నాలో ఉండి నా వాక్యం నీళ్ళు ఉండాలంటే వచ్చేసరికి నువ్వు అడిగేటప్పుడు కూడా ఏంటంటే దేవుని చిత్తం నీకు అర్థమవుతుంది, దేవుని చిత్తం ఏంటి తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు ప్రేరేపింపబడి నువ్వు ప్రార్థన చేస్తావు. అప్పుడు నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేస్తావు? నువ్వు సిల్లీగా ప్రేయర్ చేయవు. నీకు ఎలా ప్రార్థన చేయండి నీకు బాగా తెలుసు. ఏది దేవుని చిత్తమో నీకు తెలుసు, ఏదో దేవుడు వాగ్దానం చేశాడో నీకు తెలుసు. అది నీకు వాక్యం ద్వారా తెలుస్తుంది, ఎందుకంటే వాక్యం హృదయంలో ఉంది కాబట్టి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నాం. అలా చేసిన ఏమవుతుంది? దేవుడు ఖచ్చితంగా ఇస్తా అన్నాడు. అప్పుడు అందుకు క్రీస్తు అంటున్నారు నెక్స్ట్ వచ్చంలో, మీరు బహుగా ఫలించడం వలన. చూసారా, అంటే బేసిక్గా మన గురించి మాట్లాడతారు. నువ్వు ఇష్టం వచ్చిందని అడుగు అంటున్నావు. కాకపోతే ఇష్టం అన్న దగ్గర మనకి ఏంటంటే మన సిల్లి మైండ్ సెట్ వచ్చేస్తుంది అడ్డు. మనకి నాకు ఇష్టం అడిగేస్తానేంటి, దేవుడు ఇచ్చేస్తాడు ఏంటండి అని. కానీ వాక్యం కనుక నిలిచి ఉంటే అప్పుడు నీ మైండ్ యాక్చువల్గా అల్పంగా ఆలోచన చేయదు. అలా నాకు ఇష్టం అంటే అక్కడ నా అవసరాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉన్నాయి. అందుకే అంటున్నారు, మీరు బహుగా ఫలించుట వలన. సరే, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహింపరచబడతాడు. అక్కడ చూడండి, మహింపరచబడడం అంటే అక్కడ యాక్చువల్గా చాలా మహిమ అనేటువంటి దాంట్లో చాలా అర్థాలు ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, మీరు బహుగా ఫలిస్తే నా తండ్రి మహింపరచబడతాడు. బహుగా ఫలించడం అర్థం ఏంటంటే, మీరు అడిగి పొందుకున్నప్పుడల్లా మీరు ఫలిస్తూ ఉన్నారు. మీరు అడిగే ప్రార్థన జవాబు పొందుకుంటే మీరు ఫలిస్తున్నారు. మీరు అడిగి పొందుకుంటే తండ్రికి మహిమ కలుగుతుంది. చూసారా, అందుకే దేవుడు అవడానికి ఇష్టపడతాడు అంటాను నేను. నార్మల్ మైండ్ సెట్, ఒక నార్మల్ క్రిస్టియన్ మైండ్ సెట్ ఏంటి? వాక్యం సరిగ్గా అర్థం కానిటువంటి వాళ్ళకి వాక్యం చదువుతాం కానీ దేవుడు ఎలాంటి వాడు సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఏమంటామంటే, నువ్వు 100 పెడితే దేవుడు 90 రూపాయలు ఇస్తాడు, ఎందుకంటే నీ మంచి కోసమే అంటారు. కానీ ఎక్కడ ఒక్కచోట కూడా బైబిల్లో స్వయంగా క్రీస్తు ప్రార్థన గురించి చాలా రీతిలో గొప్పలు చెప్పాను. ఎక్కడ ఒక్కచోట కూడా అలా అనలేదు. చెప్పాలంటే మనమేమో 100 అడిగితే దేవుడు 90 ఇస్తాడు, నీ మంచి కోసం అంటున్నాం మనం. కానీ క్రీస్తు అంటున్నారు, నీకు ఇష్టం వచ్చింది నువ్వు అడుగు, దేవుడు నీకు ఇస్తాను. క్రీస్తు అంటున్నారు. అంటే మీరు బహుగా ఫలించటం వల్ల నా తండ్రి మహింపరచబడతారు. ఫలించడం అర్థం ఏంటంటే, నువ్వు ఎంత ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసి అడిగి పొందుకుంటావో నువ్వు పొందుకుంటావు. చూసారు, నువ్వు పొందుకున్నప్పుడు నువ్వు ఫలిస్తున్నావు. నువ్వు ఫలిస్తున్నప్పుడు తండ్రి మహింపరచబడతాడు. తండ్రి మహింపరచబడతాడు అందరూ చర్చలో హల్లెలూయా చెప్తామని కదా అర్థం. తండ్రి మహింపరచబడతాడు అర్థం ఏంటంటే, నిజంగా తండ్రి ఏమై ఉన్నాడంటే లోకానికి అర్థమవుతుంది. అంటే నువ్వు ప్రార్థించి నువ్వు అడిగావు, ప్రాబ్లం నీకు వచ్చింది, నువ్వు ప్రార్థన చేసి అడిగావు, దేవుడు నీకు విడుదల ఇచ్చాడు. నీకు ఏదో సమస్య ఉంది, నువ్వు అడిగావు, దేవుడు జవాబు ఇచ్చి నీకు విడుదల ఇచ్చాడు, నీకు విమోచన ఇచ్చాడు, నేను స్వస్థపరిచాడు, నీ ప్రాబ్లం సాల్వ్ చేశాడు, నిన్ను భౌతికంగా ఆర్థికంగా దేవుడు ఆశీర్వదించాడు. ఎప్పుడైతే నువ్వు అడిగి పొందుకున్న ఆ స్థితిలోకి వచ్చా ఫలించావో అప్పుడు ఆటోమేటిక్గా తండ్రికి మహిమ కలుగుతుంది అని క్రీస్తు చెప్తున్నారు. అక్కడ మహిమ అంటే అర్థం ఏంటంటే, నిజంగా దేవుడు ఏమై ఉన్నాడు అది ప్రపంచానికి తెలుస్తుంది. ఒరిజినల్గా అసలు దేవుడు ఏంటి, ఆయన లక్షణం ఏంటి, ఒక మనిషి సమస్యలు ఉండి బొర్ర పెడితే దేవుడు ఎలా స్పందిస్తాడో, దేవుని నాకు అసలైనటువంటి స్వభావం ఏంటో నువ్వు అడిగి పొందుకుంట ద్వారా ప్రపంచం తెలుస్తుంది. ఏమని తెలుస్తుంది ప్రపంచానికి? ఆయన అడిగితే ఆయన ఇచ్చేటువంటి వాడు అని ప్రపంచానికి అర్థమవుతుంది. ఈ సందర్భంలో దేవుని మహింపరచబడతాడంటే అర్థం అది. అంటే అడిగినప్పుడు ఆయన ఇస్తాడంట అనేటువంటి ప్రపంచానికి తెలుస్తుంది. ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి, ఒక మనిషి అడిగినప్పుడు ఆయన ఎలా స్పందిస్తాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు, ఎలా దారుణంగా దయచేస్తాడు, ఆయన స్వభావం ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది. అలాగా దేవునికి మహిమ కలుగుతుంది. అందుకని దేవుడు ఇస్తాడు. అందుకని నిజంగా మనం ఎప్పుడు కూడా అది నమ్మాలి. అలా నమ్మినప్పుడు ప్రార్థన ఖచ్చితంగా మనం యాక్టివ్గానే ప్రార్థన చేస్తాం. అందుకంటే ముందుగా ప్రార్థన మునుపు హృదయంలో వాక్యాన్ని నింపుకోవడం చాలా చాలా అందుకు ఇంపార్టెంట్. ఎలాంటి సందర్భంలో ఈ వాక్యము మన జీవితంలో ఫలిస్తుంది, ఎలాగ నువ్వు ఫలిస్తావు, ఎలాగ దేవుని మహిమ కలుగుతుంది అంటే, నువ్వు దేవునిలో ఉండి దేవుని యొక్క వాక్యం నీలో ఉండడం ఇంపార్టెంట్. నిజంగా కనుక ఆ విషయంలో కనుక మనం సీరియస్ తీసుకుంటే నీకు ప్రార్థన పెద్ద ఇష్యూ కాదు. అప్పుడు నువ్వు ప్రార్థన పెద్ద కష్టపడు. ఎందుకంటే నీకేది ఇష్టము అని అంత ఇదిగా ఆ స్వాతంత్రాన్ని దేవుడు మనకే ఇచ్చేసాడు. వాక్యము హృదయంలో నిలిచున్నటువంటి విశ్వాసకి దేవుడు ఆ స్వాతంత్రాన్ని ఇచ్చేసాడు. నీకేం కావాలని సరే అడుగు అంటున్నాడు. ఎందుకంటే దేవునికి అలాంటి వ్యక్తి మీద నమ్మకం ఎక్కువ. వాక్యం హృదయంలో భద్రపరుచుకొని వాక్యం గురించి ఆలోచిస్తూ వాక్యం దివారాత్రులు ధ్యానించి వాక్యంని హృదయంలో తలపోసినటువంటి వారికి దేవుడు అంత వాల్యూ ఇస్తాడు. ఎందుకంటే ఆ విశ్వాసి వాక్యానికి అంత వాల్యూ ఇచ్చాడు. దేవుడు తన నామం కంటే దాని ఇచ్చిన వాక్యం గొప్ప చేస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుడు గొప్పగా ఇచ్చేటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటారో వారికి దేవుడి స్వాతంత్రాన్ని ఇస్తున్నాడు. నీకేం కావాల్సిన వాటికి నేను ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. ఇప్పుడు చూడండి, మనం అందుకే అర్థం చేసుకోవాలి, దేవుడు
దారులంగా ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉండేటువంటి వాడు. ఇవ్వడం వల్ల ఇప్పుడు చూడండి, దేవుడు వల్ల దేవునికి ఎటువంటి పెద్ద నష్టం దేవునికి యాక్చువల్గా అయితే అసలు నా దేవుడికి నష్టం లేదు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం, దేవుడు ఇచ్చేస్తే మనం అడిగినంత దేవుడు ఇచ్చేస్తే దేవుడు నష్టం కలిగేస్తే మనకి మొత్తం కూడా అన్న దేవుడు అంత సిల్లీగా బిహేవ్ చేసేవాడు కాదు. అలాంటి అల్పమైనటువంటి శుభం కలిగినవాడు కాదు మన దేవుడు. మన దారులంగా కూడా ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఇస్తే ఆయన మహిమ కలుగుతుంది. మహిమ కలుగుతుంది కాబట్టే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నేను అంటాను, నీ ప్రార్థనకి జవాబు పొందుకోవాలని నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతకంటే 100 రెట్లు ఎక్కువ ఇంట్రెస్ట్ దేవునికి ఉంది. ఎందుకంటే నువ్వు ఫలిస్తే ఆయనకు మహిమ కలుగుతుంది. ఆయన మహిమ కలుగుతుంది కాబట్టి నేను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అంటే మహిమ కలుగుతుంది అర్థం అందరూ ఆయన పొగుడుతారనా? కాదు. పొగుడుతారని దానికంటే ఆయన ఎలాంటి వాడో ప్రపంచానికి తెలుస్తుంది కదా. ఇండైరెక్ట్గా చెప్పకుండానే నీవు చేసినటువంటి ప్రార్థన ద్వారా జవాబు పొందుకున్న ద్వారా దేవుని యొక్క స్వభావం ఏంటి, దేవుడు అంత మంచోడు, దేవుడు అంత దయగలవాడు, మనుషుల పట్ల దేవునికి అంత అక్కరుంది, సమస్యలను మనుషులు విడిపించిన దేవుడు అంత ఇష్టపడుతున్నాడు, ప్రపంచానికి తెలుస్తుంది. నీకు ఒక ప్రాబ్లం ఉందన్న విషయం ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత నీ ప్రాబ్లం సాల్వ్ అయిందని ప్రపంచం తెలుస్తుంది. ఏం జరిగిందంటే నువ్వు ప్రార్థన చేసావు, నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు, దేవుని అడిగావు, పొందుకున్నావు. అప్పుడు ఏమవుతుంది? నీ ప్రాబ్లం సాల్వ్ అయిందన్న క్రమంలో దేవుడు వారికి సమస్యలు పరిష్కరించడానికి ప్రపంచానికి తెలుస్తుంది. అప్పుడు మన దేవుడు ఎలాంటి వాడు ప్రపంచానికి అర్థమవుతుంది. అది దేవునికి మహిమ కలుగుతుంది. అందుకనే దేవుడు జవాబు కూడా దేవుడు అడిగి ఉన్నాడు. అందుకే దేవుడు అంత దారులంగా కూడా ఇష్టపడతాడని నేను చెప్తున్నంటే, నీకు ఇవ్వడం వల్ల దేవునికి వచ్చే లోటు ఏమీ లేదు. దేవుడు ఏం ఫీల్ అవ్వడం, దేవునికి ఇబ్బంది లేదు. దేవునికి ఇబ్బంది, నీకు ఇవ్వడానికి దేవుడికి ఇబ్బంది లేదు. అప్పుడు అలాంటి దేవుడికి అసలు ఇబ్బంది లేదనుకున్నప్పుడు, ఆయనకి ఇవ్వడం వల్ల ఆయనకి ఏదో లోటు వచ్చేది ఏమీ లేదనుకున్నప్పుడు, ఇవ్వడానికి ఆయనకి ఎందుకు ఇబ్బంది పడతాడో ఒకసారి ఆలోచించాలి. ఇవ్వకుండా ఎందుకు ఉంటాడో ఆలోచించాలి మనం. ఇవ్వడానికి కొంచెం నష్టం ఏంటి? ఇప్పుడు మనుషులు అంటే కొన్నిసార్లు ఇప్పుడు నా దగ్గర ఉందనుకోండి, మీరు హెల్ప్ పడితే నాకు ఇవ్వాలంటే నేను మీకు ఇస్తే నా దగ్గర ఉండదు కాబట్టి నేను ఆలోచించాలి ఇవ్వడానికి. వాళ్ళు చేస్తే నాకు ఇబ్బంది లేనంత వరకు మాత్రం నేను సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే నాకు లోటు ఉంటుంది కాబట్టి మరలా మీకు ఇవ్వడం వల్ల. కానీ దేవుడి దగ్గర అలా కాదు కదా. ఆశీర్వాదనకర్త సర్వసమృద్ధి ఆయనలో ఉన్నప్పుడు నీకు ఇవ్వడం వల్ల ఆయనకు తరిగేదంటే ఏమి లేదన్నప్పుడు ఎవడు ఎందుకు ఆగిపోతాడు? ఆయన మనస్సు ధారాళమైనటువంటిదని ఇక్కడ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. అందుకని ఎప్పుడు కూడా చూడండి, ప్రార్థించిన ఒకసారి మనం అందుకే దాన్ని నమ్మడం చాలా ఇంపార్టెంట్. ఏం నమ్మాలంటే దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చేటువంటి వాడు, ఇవ్వడానికి ఇష్టపడేటువంటి వాడు. అంటే చూడండి, నిజంగా మన సమస్య తీరడానికి గురించి, మన ప్రాబ్లం సాల్వ్ అవడం గురించి ఎంతైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, 100% ఎంతైతే మనకి ఇంట్రెస్ట్ ఉంటుందో, ఎలాగోలా తిరుపతి బాగుని ఎంత తీవ్రతతో నువ్వు అనుకుంటున్నావు, ఎంత బలంగా నువ్వు అనుకుంటున్నావో, నేను గ్యారంటీగా వాక్యం అని చెప్తాను, నీకు 100% ఉంటే దేవుడికి 1000% ఉంది. నువ్వు 100లో బయట రావాలని. అంటే నీకంటే ఎక్కువ ఆయనకి ఇంట్రెస్ట్. నువ్వు ప్రార్థన జవాబు పొందుకోవాలటువంటిది నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతకంటే 1000 రెట్ల ఇంట్రెస్ట్ ఎక్కువ ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన కూడా వాళ్ళు తరిగేదేమీ లేదు. ఇవ్వడం వాళ్ళు ఇంకెక్కువ ఆయనకు మహిమ కలుగుతుంది. ప్లస్ ఇచ్చేటువంటి స్వభావం ఆయనకు ఉంది. దేవుడు ఎప్పుడు ఇచ్చేవాడు కానీ దేవుడు తీసుకునేవాడు కాదు. నేను చెప్తాను చూడండి, దేవుడు ఎప్పుడు ఎవరి దగ్గర ఒక్కడోడు తీసుకుందా లేదు. కొన్నిసార్లు తీసుకున్నట్టు కనబడుతుంది కానీ దేవుడు ఆయన తిరిగి ఇచ్చింది చాలా ఎక్కువ ఉంటుంది. దేవుడు ఎప్పుడు ఒక్క వ్యక్తి దగ్గర కూడా ప్రపంచంలో సృష్టి మొదలుకొని ఇప్పుడు ఒక్కసారి కూడా దేవుడు ఒక్కరి దగ్గర కూడా తీసుకున్నదే లేదు. ఎందుకంటే అలా కనుక నిజంగా ఒక దగ్గర దేవుడు తీసుకుని ఉంటే కనుక దేవుడు ఆ మనిషికి రుణపడి ఉండాల్సి వస్తుంది. ఒక దేవుడు నిన్ను 100 రూపాయలు అడుగుంటాడు, బహుశా ఎప్పుడో ఈ కానుకలాగా దశమాలు అమ్మని ఏదో అడుగుంటాడు. కానీ అడిగిన తర్వాత ఖచ్చితంగా దేవుడు ఉంచేసుకునే రకమా? దేవుడికి ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. ఆవిడ కోసం మనం గ్రహించగానే నువ్వు ఇచ్చావంటే దానికంటే ఇంకా చాలా రెట్లు దేవుడిని తిరిగి ఆల్రెడీ ఇచ్చేసే ఉండుంటాడు. దేవుడు ఏ మనిషికి రుణపడి ఉండాల్సిన అవసరం లేదు. అందుకనే మన దేవుడు ఇచ్చేవాడు కాబట్టి మనం అది బలంగా నమ్మాలి. ఏదైనా మన దేవుడు ఇచ్చేటువంటి వాడు, అది అర్థమైనప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? నిజంగా వాక్యానికి అంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వాలి. వాక్య హృదయాలు భద్రపరచుకోవడం అందుకే అంత ఇంపార్టెంట్ అంటాను. ఎందుకంటే అది మన ప్రార్థన మోల్డ్ చేస్తుంది. నీ మైండ్ని అది ఆటోమేటిక్గా మంచిగా మారుస్తుంది, దేవునికి అనుకూలంగా మారుస్తుంది. అప్పుడు నోరు తెసి ప్రార్థన చేస్తున్నప్పుడల్లా నువ్వు ఇలాంటి విశ్వాసం నోరు తెసి ప్రార్థన చేసిన దేవుడు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే తెలుసా, ఆయన వాక్యం వదిలినప్పుడు నీ మైండ్ సెట్ ఎలా మారుతుంది అంటే దేవుని మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలా నీ మైండ్ సెట్ మారుతుంది. అంటే దేవుడు దాన్ని ఎలా చూస్తాడంటే, ఇలాంటి వ్యక్తి దేవునిలో ఉండి దేవుని యొక్క వాక్యం హృదయంలో ఉంటే వ్యక్తి ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఎలా ఫీల్ అవుతాడు తెలుసా? దేవుడు ఎలా ఫీల్ అవుతాడంటే, నాకు అనుకూలంగా నా మైండ్ సెట్ ప్రకారం ఆలోచించేటువంటి మరొక మైండ్ సెట్ ఈ వ్యక్తి ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు నా మైండ్ సెట్లో ఈ వ్యక్తి మైండ్ సెట్ ఉంది కాబట్టి ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునికి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను అలాగే ఆలోచిస్తాడు. ఏది జరిగితే బాగుందని నేను ఆశపడతాను, అలాగే వ్యక్తి ఆశపడుతున్నాడు. అలాంటి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తి యొక్క ప్రార్థనకి వాల్యూ చేస్తాడు. ఎందుకంటే ఒక రకంగా నన్ను అడిగితే ఏమంటానంటే, దేవుడు ఎలాంటోడో ఆ వ్యక్తిలో దేవుడు చూసుకుంటున్నాడు. ఒక రకంగా
నాలాంటి మైండ్ సెట్, నాలాంటి ఆలోచన, నాలాంటి ప్రయారిటీస్ ఈ వ్యక్తిలో ఉన్నాయి. అప్పుడు అలా నిజంగా ఒక వ్యక్తులు ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ప్రార్థన దేవుడు తృణీకరిస్తాడు. ఖచ్చితంగా దేవుడు తృణీకరించాడు. అది అర్థమవుతుంది కాబట్టి వాక్యం కనుక మనము హృదయంలో భద్రపరచుకొని, మనం దేవుళ్ళు ఉంటూ దేవుని యొక్క వాక్యం హృదయంలో భద్రపరచుకుంటే క్రీస్తు అంటున్నారు, మీకు ఏది ఇష్టమో మీరు అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది. ఎందుకంటే మీరు బహుగా ఫలించటం వలన, చూసారా, మీరు బహుగా ఫలించటం వలన అసలు నిజంగా అంత అసలు మనం ఫలించడం గురించి మనం పెద్దగా ఆలోచించలేదు. మనం జనరల్గా మనిషి యొక్క మైండ్ సెట్ ఏంటంటే ఈ ప్రాబ్లంలోంచి ఏదో గట్టెక్కేస్తే చాలు అనుకుంటాం. అంటే మన ప్లస్లోకి వెళ్ళవసరం లేదు, నేను మైనస్లు లేకుండా ఉంటే చాలు, జీరోకి వెళ్ళిపోతే చాలు అన్నటువంటి మైండ్ సెట్తో బేసిక్గా మనుషులుగా మనం ఉంటాం. మన ఊహ, మన ఆలోచన, మన ఆశ అంతకు మించి పెద్దగా వెళ్ళదు బేసిక్గా. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయితే దేని మహిమకి వెళ్తాంటే నువ్వు ఫలిస్తే, అంటే ఒకళ్ళు నువ్వు మైనస్లో ఉండుంటే నీ స్థితి, మైనస్లో ఉండి నువ్వు ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి అక్కడి నుంచి నువ్వు మళ్ళీ ఇంకా పైకి వెళ్ళి ఫలించేటువంటి స్థితి, అది దేవునికి మహిమ తెస్తుంది. ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను ఎవరికి కూడా ఆయన షేర్ చేసుకోవడం, ఆయన పంచుకోవడం బైబిల్ చెప్తుంది. ఎవరికి ఆయన ఇవ్వడం, చందనేవాడు దేవుడు. తన మహిమ ఇష్టారు దేవుడు చాలా దాన్ని ఏమంటారు, దేవుడు చాలా ఆసక్తిగా ఉంటాడు దేవుడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను ఎవరితో షేర్ చేసుకోడు. దేవుడు తన ఎప్పుడైనా సరే గంట దేవుడు తెచ్చుకునేవాడు, కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకునేవాడు కాదు. అప్పుడు ఇక్కడ కూడా ప్రార్థనలో దేవుడు అదే చెప్తాను, క్రీస్తు అంటున్నారు, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. అదేం చెప్తుందంటే మీకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దేవునికి ఉంది, మీ ప్రార్థన ఆలకించి జవాబు ఇవ్వాలనేటువంటిది మీరు ఎంత ఇంట్రెస్ట్ ఉందో అంతకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దేవునికి ఉంది. ఎందుకంటే ఆయనకి మహిమ కొలుతుంది. అసలు నిజంగా అది ఆలోచిస్తేనే మన మైండ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, ప్రార్థన జవాబు ఇవ్వాలని ఇంట్రెస్ట్ ఆయనకి ఎక్కువ ఉందంట. నిజంగా మాట చూడండి, మనకి ప్రార్థన చేయడానికి నేను విశ్వాసం ఉంచుతాను, నేను దేవుళ్ళు ఉంటాను, దేవుని యొక్క వాక్యం హృదయంలో పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ రెండు జరిగినప్పుడు నేను ఏదైనా దేవుడు నాకు ఇస్తాడట, అప్పుడు నేను ఫలిస్తాను. నేను ఫలిస్తే దేవుని కూడా, నేను ఫలిస్తున్నాను కాబట్టి అది నాకు మేలు చేస్తుంది. అలాగే దేవుని మహిమ కలుగుతుంది కాబట్టి అది దేవునికి మేలు చేస్తుంది. ఇదంతా ఎంత గొప్ప ముగింపు వస్తున్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఇలాగన దేవుని నేను ఉంటూ దేవుని యొక్క వాక్యం హృదయం పెట్టుకుని నేను ప్రార్థన చేస్తాను. వాక్యం హృదయంలో ఎప్పుడు ఎల్లకాలం ఉండడం కష్టమే, కానీ అది కనుక విశ్వాసం చేసుకోగలిగితే ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. అంటే అన్లిమిటెడ్ రిసోర్స్ దేవుడు మనకి ఇస్తాడు. అసాధారణంగా లిమిట్ లేనటువంటి ఒక స్థితిలో దేవుడు వాగ్దానం చేస్తాను, నీకు ఏది ఇష్టమో అడిగేస్తే నేను నీకు అది ఇచ్చేస్తాను. ఆ మాట చూడండి, దేవుడు చెప్తున్నాడు ఆ మాట, అదే ఆశ్చర్యం. నీకు ఏది ఇష్టమో అడుగు, నేను నీకు ఇచ్చేస్తాను. కాబట్టి దేవునికి వచ్చే నష్టం ఏమీ లేదు, నీకు ఇవ్వడం వల్ల ఆయనకు వచ్చే నష్టం. అందుకని దేవుడు ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతాడు. అది అర్థం చేస్తే మనం ఏం చేయాలంటే ఏ బేసిస్ మీద ఆయన ప్రార్థన చేయమన్నాడు అది ఆలోచించుకోవాలి. ఏ బేసిస్, మనం దేవుని ఉండడం చాలా ఇంపార్టెంట్, అలా దేవుని యొక్క వాక్యం మన హృదయం ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ రెండు జరిగితే కనుక ఆ వ్యక్తి యొక్క ప్రార్థన 100% రిజల్ట్స్ గ్యారంటీ అని దేవుడు చెప్తున్నాడు. అక్కడ 100% రిజల్ట్స్ గ్యారంటీ అని దేవుడు చెప్తున్నాడు. ఆ గ్యారంటీ ఎవరు మనుషులు ఇవ్వట్లేదు, క్రీస్తు అంటున్నారు 100% గ్యారంటీ రిజల్ట్స్. నిజంగా అది ఎవరు చెప్తారు చెప్పండి? అంత గ్యారంటీ ఎవరు ఇస్తారు? పోనీ ఎవరో ఒక పౌలో లేదంటే వేరే ఎవరు చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు, కానీ స్వయం క్రీస్తు చెప్తున్నారు. ఇప్పుడు క్రీస్తు చెప్పిన తర్వాత మనం నమ్మడానికి ఇబ్బందే ఉండకూడదు, ఎందుకంటే క్రీస్తు చెప్తున్నారు కాబట్టి. అందుకే అర్థం చేసుకుందాం. అందుకనే వాక్యం హృదయంలో భద్రపరచడం అంత ఇంపార్టెంట్ అంటాను నేను. వాక్యానికి ఎక్కువ వాల్యూ ఇద్దాం, వాక్యం హృదయంలో భద్రపరచుకోవడానికి వాల్యూ ఇద్దాం. వాక్య ప్రకారం ఆలోచించడం, వాక్య ప్రకారం మాట్లాడడం, వాక్య ప్రకారం ప్రార్థన చేయడం, ఇది కనుక చేయగలిగితే గుర్తుపెట్టుకోండి, దేవుడు అంటున్నాడు మీరు ఫలించడం అంటే మీకంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్, మీకంటే నాకు ఎక్కువ ఇంట్రెస్ట్. దేవుడు తన వంతుగా తాను ఏం చేయాలో దేవుడు దాన్ని చేసేసాడు ఓ రకంగా. అంటే నువ్వు బహుగా ఫలించటానికి నువ్వు ఏ స్థితిలో ఉండాలో, ఏ కండిషన్లో నువ్వు ఉండాలో ఆ పొజిషన్లో దేవుడు మనం పెట్టేసాడు ఆల్రెడీ. సులోకారం చేసేసి ఆయన ప్రతిదీ పొందుకునేటువంటి పొజిషన్లో దేవుడు మనం పెట్టేశాడు. యాక్చువల్ చెప్పాలంటే ఇప్పుడు దేవుడు పెద్దగా చేసేదేమీ లేదు. దేవుడు ఆల్రెడీ ఏమేమి చేయాలో దేవుడు ఆల్రెడీ చెప్పేసాడు, చేసేసి దేవుడు చెప్పేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చేయాలో తన వంతుగా తన బాధ్యత దేవుడు చేయాల్సిన దేవుడు చేసేసాడు. ఇప్పుడు అంటున్నాడు నువ్వు కనుక ఇది చేయగలిగితే నీకు 100% నీ ప్రార్థన ప్రతిఫలము దొరుకుతుందని దేవుడు అంటున్నాడు. అంటే రకంగా దేవుడు ఎలా చేశాడంటే నువ్వు విస్తారమైనటువంటి ఆశీర్వాదం పొందుకునే స్థితిలో, విస్తారంగా నీకేం కావాలో ప్రతిదీ పొందుకునే స్థితిలో దేవుడు నిన్ను పెట్టేసి ఇప్పుడు నువ్వేం చేయాలో దేవుడు మనకు చెప్తున్నాడు. ఓ రకంగా అది ఎలాంటిదంటే దేవుడు ఏంటంటే నీళ్ళను రెడీ చేశాడు, నదిలో నీళ్ళను రెడీ చేశాడు, గుర్రం లాంటి నిన్ను తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. దేవుడు అంతవరకు తాగలుగుతాడు, ఆ పొజిషన్ నేను పెడతాడు. నీళ్ళు తాగాల్సింది గుర్రం, ఆ సామెత మనకు తెలుసు కదా. చెరువు దగ్గర తాగుతా కానీ తాగే పని మనం చేయించలేం, అది చేసుకోవాలి. అది అప్పుడు
నీకు అంత అవకాశం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నా స్థితి మార్చుకోవాలని ఇంట్రెస్ట్ నీకు ఉండాలి. నేను బహుగా ఫలించాలని ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. దేవుడు నా పొజిషన్లో పెట్టాడు, పొందుకునే పొజిషన్లో దేవుడు పెట్టేశాడు. ఇప్పుడు నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉందని క్రీస్తు చెప్పేశారు. నువ్వు పైకి రావడానికి ఇంట్రెస్ట్, నువ్వు ప్రాబ్లమ్స్ ఉండడం దేనికి ఇంట్రెస్ట్ లేదు, నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండడం దేనికి ఇష్టం లేదు, నువ్వు సఫర్ అవ్వడం దేనికి ఇష్టం లేదు, నువ్వు లోటు ఉండడం దేవునికి ఇష్టము లేదు. నిజంగా గుర్తుపెట్టుకున్న విషయం, మనం లోటు ఉండడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఈరోజు చాలా సాటిగా మనం బోసి తింటామేమో, కానీ యాక్చువల్గా దేవుడైతే మాత్రం నీకు సరిపోయినంత తినడం దేనికి ఇంట్రెస్ట్. వాక్యం అంటే చెప్తున్నాను నేను ఇది. నువ్వు కలిపిన తినడం ఇంకా మిగిలితే ఇంకా ఎవరికైనా నువ్వు సపోర్ట్ చేయడం అంటే దేవుని చిత్తం అది. దేవుడు అలా నువ్వు ఉండాలనుకుంటున్నాడు. అందుకని దేవుడు శిల్వకార్యం జరిగించి నిన్ను ఆ పొజిషన్లో పెట్టాడు. నువ్వు ఏదన్నా అడిగి పొందుగల పొజిషన్లో దేవుడు మనల్ని పెట్టాడు. అన్న రకం దేవుడు నీ హాస్టల్ దగ్గర తీసుకొచ్చాడు. కానీ ఇప్పుడు నువ్వేం చేయాలి, నీకు ఇంట్రెస్ట్ ఉండాలి, తాగాలని పొందుకోవాలని ఇంట్రెస్ట్ నీకు ఉండాలి. అదే దేవుడు చేయలేడు. అది దేవుడు నిన్ను దగ్గర తీసుకొచ్చాడు, నీకంటే ఒక ఇష్టం ఇచ్చాడు. దేవుడు నీకు అంత వాల్యూ ఇస్తున్నాడు, నీకు అంత గౌరవం ఇస్తున్నాడు. బలవంతంగా నీ నోట్లో దేవుడు ఆశీర్వాదం ఒక్కట్లేదు. దేవుడు అంటున్నాడు, నేను తీసుకొచ్చాడు, ఇగో ఎంత ఉంది, నీకు ఎంత దాహం ఉంది, అది ఇంపార్టెంట్ ఇక్కడ. నీకు అవసరమైనంత దాహం, ఒక గొర్రెల సామెత మనం పోల్చుకుంటే నీకు ఎంత దాహం వేసి అంత తీర్చుకోవాలంత కెపాసిటీ దగ్గర నేను నిన్ను తీసుకొచ్చాను. ఇప్పుడు నీకు తాగాలని నీకు అనిపిస్తే నీకు ఎంత దాహం ఉంది, దాన్ని బట్టే పొందుకుంటావు. కానీ నీకు ఎంతకాలం రెడీగా ఉంది, నీకు ఎంతకాలం పొందుకునేటువంటి పొజిషన్ నేను పెట్టేసాను శిల్వకార్యం చేసి. ఇప్పుడు ఏంటంటే నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, అది ఇంపార్టెంట్. అది ప్రాబ్లం ఏంటంటే క్రిస్టియన్స్కి మనం ఏంటంటే అన్యుల్లాంటి మైండ్ సెట్తోనే ఏదో దేవుని పైన ఆధారపడకుండా, దేవుడు ఉన్నాడు, దేవుడు మనం సపోర్ట్ చేస్తాడు నమ్మకుండా ఎంతసేపు మనమే కష్టపడాలని ఏదో అల్పంగా ఆలోచించి అల్పంగా ఏదో బతికేద్దాం, ఏదో రకంగా సమస్యలు తీరిపోతే బాగుంది అనుకుంటున్నాం. కానీ లేదు, మనకు సపోర్ట్ చేసే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన మనకి సపోర్ట్ చేస్తాడు, మనల్ని పైకి తీసుకునే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మనకంటే ఎక్కువ ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ప్రార్థన చేస్తే ఆయన ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. కాబట్టి ఆయన సపోర్ట్ మనకు ఉంది, ఆయన హెల్ప్ మనకు ఉంది, ఆయన సహాయం మనకు ఉంది అని ఆలోచన చాలా సందర్భాల్లో కొంత క్రిస్టియన్ రాదు. అంటే మనమే మన కష్టం మీద, మన బలం మీదే, మన తెలివితేటల మీద బతకాలేమో అనుకుంటున్నాం. కానీ ఒక సపోర్ట్ మనకుంది, మన బలం కంటే అది అత్యధిక బలమైంది, మన జ్ఞానం కంటే ఆయనకు అత్యధిక జ్ఞానం ఉంది, ఆయన వల్ల మనం దేన్నైనా సాధించగలము అన్న ఆలోచన చాలామంది క్రిస్టియన్స్ రావట్లేదు. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయన మనం పూజించాలి, ఆయన మనం సేవించాలి, కానీ పైకి రాని మాత్రం మనమే కష్టపడాలనుకుంటాం. కానీ మనకంటే ఎక్కువ ఇంట్రెస్ట్ దేవుని కొంత ఫలించాలని అది అర్థం చేసుకున్నప్పుడు ఆ సపోర్ట్ మనం తీసుకోవాలి. అంటే రకంగా చెప్పాలంటే మీరు పైకి రావాలని నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, అందుకే నేను మీకు ఎంత దాహం ఉందో ఆ దాహం అంతా తీర్చగలిగేటువంటి ప్లేస్లో మిమ్మల్ని తీసుకొచ్చాను, నది దగ్గర నేను తీసుకొచ్చాను. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది, ఎంత దాహం ఉంది, నీకు ఎంత దాహం ఉంటే నువ్వు అంతలాగా ప్రార్థన చేస్తావు, నీ స్థితి అంతగా మార్చుకొని కనిపిస్తుంది, అంతగా నువ్వు ప్రార్థన చేస్తావు, అంతగా నువ్వు తీవ్రత నువ్వు దేవుని దగ్గరికి వస్తావు, నువ్వు దేవుని అడుగుతావు, నువ్వు ప్రార్థన చేస్తావు. తీవ్రత అన్ని ప్రార్థనలో ఉంటుంది. ఇప్పుడంటే నేను ఇలా ఉండడం కరెక్ట్ కాదు, నేను దీన్ని ఎలాగైనా మార్చుకుంటాను అని పట్టుదల ఉన్న వాళ్ళే తీవ్రత ప్రార్థన చేయగలుగుతారు. అంటే అలా పైకి రావాలి, ఈ స్థితి మార్చుకోవాలి ఇంట్రెస్ట్ మనకి ఎంత ఉంది, అది ఇంపార్టెంట్. ఎబ్బేజీకి అయితే ఉంది అది ఇంట్రెస్ట్. ఎబ్బేజీ యొక్క స్థితిని అయితే ఎవరు మార్చలేరు, మనుషులు ఎవరు మార్చలేరు. ఎబ్బేజీ యొక్క స్థితిని అయితే వాళ్ళ అన్నదమ్ములే కానీ ఎవరు మార్చలేరు, అందరూ జాలి చూపిస్తారు, ఎవరు మార్చలేరు. కానీ ఎబ్బేజీ కూడా తెలిసి ఏంటంటే ఆశీర్వదించేటువంటి ఇజ్రాయేల్ దేవుడు ఒక ఉన్నాడు, ఆయన మొర్ర పెడితే ఖచ్చితంగా ఆయన స్థితిని మారుస్తాడు. ఆయన అలాగ ఉండి 10 మంది జాలి పొందని ఇష్టపడలేదు, నేను ఎందుకుంటాను, నేను పైకి ఖచ్చితంగా రావాలి, నేను పైకి రప్పించే దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఆయనకి మొర్ర పెడతాను అని అల్పమైన స్థితిలో దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎబ్బేజు ఆశీర్వాదంతో దేవుని మొర్ర పెట్టాడు, దేవుడు మార్చేశాడు ఆయన స్థితిని. ఇప్పుడు చూడండి, మార్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఎబ్బేజు ఇజ్రాయేల్ దేవుని మొర్ర పెట్టాడు, మార్చుకోవాలి కాబట్టి. లేదనుకుంటే నేను ఏదో రకంగా సంపాదించుకుంటాను అని బయటికి వెళ్ళిన అనేక రకాల మానవ ప్రయత్నాలు చాలా చేసేవాడు. కానీ బైబిల్ చెప్తున్న మాట అంటే ఎబ్బేజు పైకి ఎలా వచ్చాడు, ఆ మైనస్లోకి వెళ్ళిపోయినాడు, ఎలా పైకి వచ్చినాడు, దేవుని మొర్ర పెట్టాడు, దేవుని ప్రార్థన చేశాడు, దేవుడు ఆయన అందముల కంటే ఉన్నతంగా ఇచ్చిన బైబిల్ చెప్తుంది. దానికి కారణం ప్రార్థన అని బైబిల్ చెప్తుంది. ఆయన బహుగా ఫలింపజేశాడు, అంతకంటే అలా అన్నిలను దాటి వెళ్ళిపోయాడు, అంతగా ఫలింపజేశాడని బైబిల్ మనం చూస్తాం. అంటే చూడండి నిజంగా, అందుకంటే చూడండి మనం దేవుడు పైకి తీసుకొని రావాలని దేవునికి ఉన్నటువంటి ఆ ఆలోచన, ఇంట్రెస్ట్ని మనం అర్థం చేసుకోవాలి. ఎంత తీవ్రంగా ఉన్నాడు మన విషయంలో, మనల్ని పైకి తీసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ ఆయనకు ఉంది అర్థం చేసుకోవాలి. అది నీకు అర్థమైన తర్వాత ఇప్పుడు అలా ఆయనకి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు నేను సతమతం అవ్వాలి, ఆయనకి అంత పైకి తెచ్చాయనికి అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు నేను ఎందుకు కూర్చుని అలాగనా అల్పంగా ఉండి ఈ స్థితిలో ఉండి జాలి పడుతూ ఎందుకు సఫర్ అవుతుండాలి. పైకి తెచ్చానన్నప్పుడు నేను పైకి రావడానికి ఇంట్రెస్ట్ అనుకున్నప్పుడు, తేడానికి ఆయన రెడీగా ఉన్నాడు అన్నప్పుడు నేను ఎందుకు ఎలా ఉండాలి. ఆయన నన్ను చెరువు దగ్గర తీసుకొచ్చినప్పుడు నాకు దాహం ఉండాలి, నేను తాగాలి కదా.
ఆ బెనిఫిట్ నేను పొందుకోవాలని ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ఉంటే నిజంగా దేవుని మనం మొరపెడితే దేవుడు ఆలకించే ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి 100% ఎప్పుడైనా కొంచెం కూడా మీ మైండ్లో దేవుడు ఇస్తాడో కూడా, దేవుడు ఆలకిస్తాడో లేదో, మనం పైకి రావడం దేవునికి ఇష్టమో లేదో, ఈ డౌట్ 1.1% పెట్టుకోకండి. దేవుడు ఎక్కడా కూడా నువ్వు అలా డౌట్ పడ్డానికి ఏ ఒక కారణం కూడా బైబిల్ అయితే లేదు. అది ఎవరెవరు బోధించవచ్చు, లేదా నీ మైండ్ సెట్ నీకు అలా అనిపించవచ్చు, కానీ బైబిల్ అయితే క్రీస్తు కానీ ఎవరు ఎక్కడ అలా బోధించలేదు. ఇంకా ఎక్కువగానే ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇంకా బైబిల్ న్యూ టెస్ట్మెంట్ కూడా చూస్తే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికి అత్యధికంగా అంటున్నాడు బైబిల్. సరే, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా. అది దేవుడు, అది దేవుని యొక్క మైండ్ సెట్, అది దేవుని యొక్క నేచర్. అది అర్థం చేసుకో. అందుకనే క్రీస్తు అన్నారు, వాక్యము కనుక నీ హృదయంలో ఉంటే నీకు అర్థమవుతుంది. వాక్యం నీ హృదయం ఉంటే అప్పుడు నీకు తెలుస్తుంది నేను ఎంత ఇవ్వడానికి ఇష్టపడుతున్నా, నేను ఎంత దారుణంగా చేయడానికి, విస్తారంగా చేయడానికి ఇష్టపడుతున్నా మీకు అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మీరు ఖచ్చితంగా మీరు దాహం ఉంటుంది, నా స్థితి మార్చుకోవాలి, ఇంట్రెస్ట్ మీకు ఉంటుంది, పట్టుదల ఉంటుంది, దాహం ఉంటుంది. నా దగ్గరకు వస్తారు, మీరు నన్ను అడుగుతారు. ఎలాగ అన్నా చూడండి, కుమారు లేనప్పుడు బాధ కలిగినప్పుడల్లా దేవుని దగ్గరికి వచ్చేది, మందిరంకి వచ్చే ప్రార్థన చేస్తూ ఉంది. ఎలాగైనా ఆమెగా ఏమనుకుందంటే, నేను ఎలాగైనా సరే నేను నా స్థితిని మార్చుకోవాలి అనుకుంది. పట్టుదలతో దేవుని దగ్గరికి వెళ్తుంది, ప్రార్థన చేస్తుంది, సిన్సియర్గా ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే ఆ టైంలో ఏలి ఆమెను తప్పుగా సరే ఆమె పట్టించుకోలేదు. ఎందుకంటే ఆమెకి ఏది ఇంపార్టెంట్ అంటే, ఎవరు ఏమన్నా అది ఇంపార్టెంట్ కాదు, నేను ఎలాగైనా పైకి రావు, నా స్థితి నేను మార్చుకోవాలి, అది ఇంపార్టెంట్. అది గురుంది కాబట్టి చిన్న ఆమె పట్టించుకోలేదు, దేని మీద గురి పెట్టుకుంది, ఆయన తలుచుకుంటే నేను పైకి వచ్చేస్తాను. ఎందుకని వీటన్నిటిని ఎందుకు ఇగ్నోర్ చేయగలిగింది, వీటన్నిటిని ఎందుకు పట్టించుకోకుండా ఉండగలిగింది అంటే, ఎలాగైనా తన స్థితి మార్చుకోవాలనుకుంది. భర్తని హెరాస్ చేయలేదు, నా కొడుకుని ఇస్తామని హెరాస్ చేయలేదు, భర్త ఇంకా సపోర్ట్ చేస్తున్నాడు, అయినా సరే ఆమె నా స్థితిని నేను మార్చుకోవాలి అంటే ఆ ఇంట్రెస్ట్ ప్రతి బిలీవర్కి ఉండాలి. మనం ఎలా ఉండి పర్లేదని చుట్టుపక్కల కంఫర్టబుల్ ఫీల్ అవ్వచ్చు, నేను ఎంకరేజ్ చేయొచ్చు, కానీ నీకే ఉండాలంటే వాక్యాన్ని బట్టి కనిపించాలంటే, నన్ను పైకి తీసుకొచ్చే దేవుడు ఉన్నాడు, ఆయన సపోర్ట్ చేస్తున్నాడు, ఏ స్థితిలో బయట తీసుకొస్తున్నాడు, ఆయన ఉన్నాడు కాబట్టి ఎలాగైనా సరే ఆ సహాయం పొందుకుంటాను, ఆ సహాయం మీద డిపెండ్ అవుతాను, అడుగుతాను, నేను పైకి వస్తాను. ఆ దాహం మనకు ఉండాలి, ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఇవ్వడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. అందుకంటాను, పైకి హెచ్చించే దేవుడు ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీకు 100% రిజల్ట్ ఇస్తాను దేవుడు ఉన్నాడు. దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. దేవుడు ఉన్నటువంటి దారులను మనసు అర్థం చేసుకొని మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, దేవునిలో స్థిరంగా ఉండడం నేర్చుకోవాలి, దేవుని యొక్క వాక్యం హృదయంలో భద్రపరచుకొని నేర్చుకోవాలి. ఈ రెండు చేసుకొని ప్రార్థన కనుక చేయగలిగితే దేవుడు అంటాడు, ఖచ్చితంగా అడిగిన ప్రతిదీ నేను నీకు ఇస్తాను, నేను బహుగా ఫలింపజేస్తాను, తద్వారా నాకు మహిమ కలుగుతుంది. నువ్వు పైకి రావడం వల్ల నాకు వచ్చే నష్టం అయితే ఏమీ లేదు, నాకు ఇంకా లాభం వస్తుంది, నాకు మహిమ వస్తుంది, నేనేంటో ప్రపంచాన్ని చూపిస్తాను. ఇప్పుడు చూడండి, నిజంగా అంటాను, చాలామంది క్రిస్టియన్స్ అంటే దేవుడు చాలా ప్రాబ్లం ఫీల్ అవుతాడేమో, చాలా మంచి క్రిస్టియన్స్ ఉంటారు, కానీ వెళ్ళండి దేవుని సీరియస్గా తీసుకోము, ప్రార్థన సీరియస్గా తీసుకోము, అడిగితే దేవుడు ఇస్తాడన్న విషయం సీరియస్గా మనం నమ్మం. కానీ దేవుడు అనుకుంటాడంటే, నేనేం చేస్తే నేను ఎంత అవకాశం మీకు ఇస్తున్నాను, నేనేం వాగ్దానం చేసి మీరు అర్థం చేసుకొని మీరు మొరపెడితే నేను మీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాను, మీరు బహుగా ఫలిస్తారు, మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నాకు మహిమ వస్తుంది, నేను ఎలాంటి ఉన్న ప్రపంచానికి మీ ద్వారా చూపిద్దాం అనుకుంటున్నాను. కాకపోతే మీరు ఎంత దారుణంగా నేను చేయగలని మీరు నమ్మట్లేదు, మీరు అడగట్లేదు. మీకు అంత నేను ఎంత ఇంట్రెస్ట్ అయితే మీ కొరకు నేను సిద్ధపరిచానో, పొందుకునే విషయాల్లో మీకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఉంటే హన్నాలాగానే ప్రతిసారి దేవుని దగ్గరికి వస్తాం, దేవునికి ప్రార్థన చేస్తాం, చిన్న పట్టించుకొని దేవుని అడుగుతాం, నేను ఎలాగైనా నా స్థితి మార్చుకోవాలని హన్నాలాగా, ఎబ్బేజులాగా దేవుని దగ్గరికి వచ్చి తీవ్రత మనం ప్రార్థన చేస్తాం. అలా తీవ్రత ప్రార్థన చేసే ఎవరు కూడా ఖాళీ చేతులతో వాళ్ళ జీవితాలు లేవు, ఖాళీగా వెనక్కి ఇంటికి వెళ్ళిపోలేదు, అలాగా పొందుకునే వెళ్ళారు. బైబిల్లో మీరు చూడండి, ఎందుకంటే దేవుడు అంత దారుణంగా ఇచ్చేవాడు. అందరికీ క్రీస్తాను, నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచుంటే మీకు ఏది ఇష్టం అడగండి, మీకు అనుగ్రహించబడుతుంది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. నువ్వు ప్రార్థన జవాబు పొందుకుంటే ఆయనకు మహిమ. అందుకన్నా నువ్వు జవాబు పొందుకోవడం నీకంటే ఎక్కువ ఆయనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఆయన ఇస్తాడు, 100 అడిగితే 90 ఇస్తాడు, ఇవన్నీ తీసేయండి మైండ్లోంచి. దేవుడు దారుణంగా మనకి ఇష్టపడుతున్నాడు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయడానికి దేవుడు అడిగి ఉన్నాడు. అందుకని నేను పట్టుదలతో నేను ప్రార్థన చేస్తాను. నేను ఎందుకు ఇలా ఉండాలి, నా స్థితిని మార్చుకుంటాను, దేవుడు నాకు సపోర్ట్ చేస్తా అంటున్నాడు, నా స్థితిని మారుస్తా అంటున్నాడు, నువ్వు ఇలా ఉండాల్సిన అవసరం లేదని ఆయన నాకు చెప్తున్నాడు, ఆయన నన్ను మోటివేట్ చేస్తున్నాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఆయన సహాయంతో నేను పైకి వచ్చేస్తాను, ఆయనకి మహిమ కలుగుతుంది. దేవుడు అలా మనల్ని ప్రేరేపిస్తున్నాడు. ఎందుకంటే చూడ ఇంట్రెస్ట్ మనకు ఉండాలి. ప్రభు నువ్వు వాగ్దానాలు చేసావు, నువ్వు చేసావు, ఇప్పుడు నేను చేసి నేను చేస్తాను, పట్టుదలతో నేను ప్రార్థన చేస్తాను, నా స్థితిని నువ్వు మారుస్తానో నాకు అర్థమైంది, నేను నీ వాక్యం ద్వారా నీ వాగ్దానం ప్రేరేపడ్డాను, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను.
అలా చేస్తే దేవుడు ఖచ్చితంగా జవాబు మనకి ఇస్తాడు. ఎందుకంటే అల్టిమేట్గా ఆయనకి మహిమ కలుగుతుంది. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. ఎర్ర సముద్రము పాయలు చేసిన దేవా, గొప్ప దేవా, ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా, గొప్ప దేవా. తండ్రి నీకే స్తోత్రం, ప్రభువా నీ